గుడ్ మార్నింగ్, నమస్తే. సివికే న్యూస్ కు స్వాగతం. నా పేరు విజయ్ కుమార్ చెరుకు. ఈరోజు వార్తల్లోనికి వెళ్లే ముందు ముఖ్యాంశాలను చూద్దాం. హైదరాబాద్లో వరద బీభత్సం, నీట మునిగిన పలు వాహనాలు, భారీగా కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్లోనికి వరద ఉధృతి, ఫార్మా కంపెనీలకు మినహాయింపు అంటూ భారత ఉత్పత్తులకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ప్రకటన, డిసెంబర్ లోపు తెలంగాణకు కొత్త సీఎం అంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి జోస్యం. హైదరాబాద్ లో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడ, యూసఫ్గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో 500కు పైగా బైకులు కొట్టుకుపోయినట్లు అధికారులు అంచనా వేశారు. కొన్ని వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయి వందలాది ఇళ్లలోకి నీళ్లు చేరాయి. సాధారణంగా హైదరాబాద్ మెట్రోలో రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణిస్తే నిన్న ఒక్కరోజే 5.30 లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు అంచనా వేశారు. రాబోయేటువంటి 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసి ప్రజలందరికీ అవసరమైతేనే తప్ప ఇళ్లలోంచి బయటకు ఎవరూ రాకూడదని చెప్పి అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. నాగార్జున సాగర్ కు సంబంధించినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు వరద ఉధృతి కొనసాగుతా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు యొక్క నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అది 588.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోనికి 65,872 క్యూసెక్ల నీరు వచ్చి చేరడంతో దీన్ని కిందికి నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ప్రాజెక్టు నుంచి 64,454 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆ యొక్క డ్యామ్ యొక్క పరిస్థితిని, అదే విధంగా నీటి మట్టం యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎందుకంటే రాబోయేటువంటి ఆ విపత్తును ఏదైనా సంభవిస్తే అప్పటికప్పుడు దాని గురించి ఆలోచన చేయకుండా కొంచెం ముందు జాగ్రత్తగానే ప్రతి విషయాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సుంకాల నుంచి ఫార్మాకు మినహాయింపు. ఎందుకంటే అమెరికాలో వాడేటువంటి అనేక జనరిక్ మెడిసిన్ లో 40% మందులు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయి. క్యాన్సర్, ఇతర ప్రమాదక వ్యాధులకు సంబంధించినటువంటి మందులను మన దేశం నుంచే అక్కడికి ఎగుమతి చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ టారిఫ్ మినహాయింపు మెడిసిన్ కు గానీ ఫార్మాకు సంబంధించినటువంటి వాటికి మినహాయింపు ఇవ్వకపోతే ప్రజలలో నుండి వ్యతిరేకత వస్తుందనేటువంటి విషయాన్ని భావించినటువంటి ట్రంప్ ఫార్మాకు సంబంధించినటువంటి ఉత్పత్తుల పైన టారిఫ్ విధించబోమని చెప్పి ప్రకటించినట్టుగా మనం చూస్తా ఉన్నాము. డిసెంబర్ లోపు రాష్ట్రానికి కొత్త సీఎం అంటూ బీజేపీ ఎమ్మెల్యే కామెంట్లు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాము. మోడీని గద్దె దింపడం సోనియా గాంధీ, రాహుల్ వల్లే కాలేదు, బచ్చా నాయకుడు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గురించి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కామెంట్లు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఏది ఏమైనా సమాధానం చెప్పవలసింది అధికారంలో ఉన్నటువంటి వారిని గద్దె దించాల్సింది కావచ్చు, అధికారం ఇవ్వాల్సింది ప్రజలే. కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి మన మాటల్లో ఏమి లేదు. సరే, మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇస్తున్నటువంటి కామెంట్లు దానిలోని ఫలాలు ఏమున్నాయి అనేది గమనిస్తారు. ఇస్తున్నటువంటి పరిపాలన వ్యవస్థను బట్టి ప్రజలు తీర్పు ఇవ్వబోతారు. ఇది ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని వార్తలతో రేపు ఇదే టయానికి మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సెలవు, నమస్తే.